రాహుగ్రహ దేవాలయం తిరునాగేశ్వరం అంటారు. ఇది తమిళనాడులో రాష్ట్రంలోని కుంభకోణం నుండి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ నవగ్రహ క్షేత్రం. చూడండి, నేను చెప్పాను కదా, కొన్ని దేవాలయాలు 3 కిలోమీటర్లు, కొన్ని దేవాలయాలు 6 కిలోమీటర్లు, కొన్ని దేవాలయాలు 10 కిలోమీటర్లు, కొన్ని 50 కిలోమీటర్లు దూరంగా ఉన్నవి లాస్ట్లో పెట్టుకొని దగ్గర ఉన్నవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకోండి. ఉదయం 6 నుంచి 12 లోపు, సాయంత్రం కొన్ని చూసుకోండి. ఈ తిరునాగేశ్వరం ఇది రాహుగ్రహానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో ప్రధాన దేవుడు నాగనాథస్వామి పరమశివుడు, అమ్మవారి ప్రియనాయకీదేవి అంటారు. ఇక్కడ రాహు భగవానుడు ప్రత్యేక సన్నిధి ఉంది. రాహుదేవుడు సర్పాకార రూపంలో దర్శనమిస్తాడు. స్థల పురాణాన్ని ఏం చెప్పిందంటే, పురాణాల ప్రకారం రాహుదేవుడు ఇక్కడ శివుని ఆరాధించి అనుగ్రహం పొందినని చెప్తున్నారు. ఆదిశేషుడు, దక్షుడు, కారకోటకుడు వంటి నాగరాజులు ఇక్కడ శివుని ఆరాధించారు. అందుకే ఈ క్షేత్రంలో రాహుదేశ నివారణ క్షేత్రంగా ప్రసిద్ధి చెంది. ఈ ఆలయంలో అత్యంత విశేషమైన విషయం ఏమిటంటే, రాహుకాల సమయంలో రాహు భగవానునికి పాలాభిషేకం. ఇది బాగా గమనించండి, మళ్ళీ చెప్తున్నాను. రాహుకాల సమయంలో రాహుకి పాలాభిషేకం నడుస్తారు. ఈ అభిషేకంలో ఒక ప్రత్యేక విశేషం ఉంది. అయ్యా, ఈ సంవత్సరం పరావణమ సంవత్సరంలో మీరు అందరూ పోయి దర్శనం చేసుకుని ఆ విశేషాన్ని చూడాలి. ఈ అభిషేకంలో రాహు అభిషేక సమయంలో పాలు కంఠం దగ్గరికి రాగానే నీలంగా కనబడుతుంది. ఇది ఎక్కడ సృష్టి? ఇది ఆ స్వామివారికి అభిషేకం చేస్తారండి. ఆ స్వామివారి కంఠం దగ్గరికి రాగానే ఆ పాలు నీలంగా కలర్ మారుతూ కనబడుతుంది. అదే ఇక్కడ ఉన్నటువంటి గొప్ప విషయం. ఎంతోమంది రీసెర్చ్ చేశారు, సైంటిస్టులు అందరూ చేశారు. ఎవరికి అంతు చిక్కని ఒక అద్భుతం అనమాట ఈ యొక్క దేవాలయంలో. రాహు విగ్రహం తలపై పాలు పోస్తే అవి కంఠానికి మెడకు దగ్గరికి వచ్చేసరికి నీల రంగులో మారుతుంది. అయితే రాహుకాల సమయంలో తప్ప మిగతా ఏ సమయంలో రాదు. ఇది ఆ రాహుకాల సమయంలోనే వస్తుంది ఇది. అందుకే ఇది చూడడానికి వేలాది మందుల భక్తులు వస్తూ ఉంటారు. ఈ రాహుగ్రహం తండ్రి వచ్చి విప్రచిత్తి, తల్లి సింహిక, భార్య కరాళి, నాగవల్లి పురాణాల ప్రకారం చెప్పబడుతుంది. వాహనం సింహం మరియు సర్పం. ప్రియమైనటువంటి రోజు శనివారం, మంగళవారం. ప్రియమైన వర్ణం నీలం మరియు నలుపు. రాహుగ్రహ పరిహారం, రాహుగ్రహ దోషాలు, నాగదోషాలు, కాలసర్ప దోషాలు, గర్భాష్ట దోషాలు ఇవన్నీ కూడా పాలు, నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారు. నీల వస్త్రదానం, సర్పాలకు సంబంధించిన పూజలు, రాహుమంత్ర జపం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇలా భక్తితో పూజిస్తే గ్రహాలు తొలగి శత్రుబాధలు తగ్గి జీవితంలో విజయాలు కలుగుతాయని భక్తుల యొక్క విశ్వాసం. అందుకే ఇక్కడికి వెళ్ళి ఒక్కసారైనా ఈ సంవత్సరం దర్శనం చేసుకోండి.